गुड इवनिंग स्टूडेंट्स, हाउ आर यू ऑल? आई होप बहुत ही अच्छे होंगे. సో ఈ రోజు కూడా మరికొన్ని కొత్త సెంటెన్స్ మనం చూద్దాం. సో లాస్ట్ వీడియోలో చూసాం కదా, లెట్ మీ గో తో మన హిందీ సెంటెన్స్ ఎలా చెప్పొచ్చు అని. అంటే ఉసే జానే దో, ముझे करने दो, ఉసే ఖానే దో, ఇలాంటి సెంటెన్స్ నేర్చుకున్నాం కదా. సో అంటే ఎవరినైనా తిననివ్వు, చెయ్యనివ్వు, పడుకోనివ్వు, ఇలాంటి సెంటెన్స్ మనం నేర్చుకున్నాం లాస్ట్ వీడియోలో. సో ఎవరైనా వీడియో చూడకపోతే తప్పకుండా వీడియో చూడండి ఒకసారి. సో ఈ రోజు సెంటెన్స్ లో ఎవరికైనా ఆర్డర్ ఎలా ఇవ్వాలనేది నేర్చుకుందాం. ఆల్రెడీ ఇది నేను మూల శబ్దలో ఒక్కసారి నేను పరిచయం చేశాను. బట్ మనం ఈ రోజు అలాంటి కొన్ని సెంటెన్స్ చూద్దాం. ఓకేనా? ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి తుమ్ యహా ఆవో. చూడండి, సో ఎవరికైనా ఆర్డర్ ఎలా ఇవ్వచ్చు. మూల శబ్ద అయితే నేను ప్రతి వీడియోలో మీకు చెప్పేది ఇదే, మూల శబ్ద నేర్చుకోండి, మూల శబ్ద నేర్చుకోండి అని. నేను ఆల్రెడీ 50 మూల శబ్ద రాశాను. సో ఆ వీడియో చూడండి. సో ఆ అనేది మనకి మూల శబ్ద కదా. సో దాంట్లో ఏం యాడ్ చేసాం మనం? జస్ట్ ఓ యాడ్ చేసాం. ఎప్పుడైతే ఓ యాడ్ చేస్తామో అప్పుడు మనకి ఆర్డర్ ఎలా ఇవ్వచ్చో, అంటే ఆర్డర్ ఇచ్చే సెంటెన్స్ గా అవి తయారవుతుంది. తుమ్ యహా ఆవో, నువ్వు ఇక్కడికి రా. ఓకేనా? ఆర్డరే కదా ఇది. సో దేని ఏం యాడ్ చేసాం? ఓన్లీ ఓ యాడ్ చేసాం. నెక్స్ట్ తుమ్ వహా మత్ జావ్, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. సో దీంట్లో కూడా చూడండి, జా అనేది మూల శబ్దం, ఓ యాడ్ చేసాం మనం. అంటే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. తుమ్ పడాయి కరో, నువ్వు చదువుకో. మన చిన్నపిల్లలకి ఎక్కువ ఆర్డర్ ఇస్తూ ఉంటాం కదా, తుమ్ పడాయి కరో, నువ్వు చదువుకో, టైం వేస్ట్ చేయకొని. ఆప్ ఖానా ఖాయియే, మీరు బోన్ చేయండి అని. యాక్చువల్గా దీన్ని ఆర్డర్ అను, అందుకే మనం ఖానా ఖాయి అంటే. కానీ పెద్దవాళ్ళకి ఇన్ కేస్ మనం చెప్పాలనుకోండి, ఆప్ ఖానా ఖాయియే, ఆప్ పడియే, సో ఇలాంటివి చెప్పొచ్చు రిక్వెస్ట్గా. అది ఆర్డర్ అయితే మనం చెప్పు. నెక్స్ట్ చూడండి, జాకర్ కపడే సుఖావ్, వెళ్ళి బట్టలు ఆరబెట్టు. సో సుఖ అనేది మూల శబ్దం, దానికి ఓ యాడ్ చేసాం. నెక్స్ట్ చూడండి, పాఠ్ సును. పాఠ్ సును అంటే పాఠం విను. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకంటే ఇది ఓ అనేది డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేసాం, ఇక్కడ సునోలో మనం మిక్స్ చేస్తాం ఆ వర్డ్. సో లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, ఎప్పుడైతే 1 లెటర్ ఉంటుందో, ఎక్కువ అబ్జర్వ్ చేసిన ఏంటంటే 1 లెటర్ ఎప్పుడైతే ఉంటుందో, లైక్ ఆ, జా, ఇలాంటి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఓ కానీ లేకపోతే ఏదైనా భూత భవిష్యత్తు కాలాల్లో మనం డైరెక్ట్ గా యాడ్ చేసేయచ్చు. బట్ ఎప్పుడైతే మనకి 2 అక్షరాలు వస్తున్నాయో అప్పుడు చూడండి, మనం దాంట్లో మిక్స్ చేసేస్తాం. సున్ ప్లస్ ఓ సునో, కర్ ప్లస్ ఓ కరు. కానీ ఎప్పుడైతే ఆ 2 వర్డ్స్ వచ్చి ఇంకొక ఆకారం ఎక్స్ట్రా వస్తుందో అప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా, అంటే ఓని మళ్ళీ యాడ్ చేసేస్తాం. లైక్ సుఖాओ, చూడండి. సో మీరు మోస్ట్లీ సెంటెన్స్ లో అంటే ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మూల శబ్దం, దాంట్లో గమనించి చూడండి. ఓకేనా? సో ఇదొక ట్రిక్ మీకు ఎలా యాడ్ చేయొచ్చు అనే దానికి. చూడండి, జగడా మత్ కరో అంటే గొడవ పడొద్దు. జగడా అంటే గొడవ, మత్ కరో పడొద్దు. సాంకో మారో, పామును కొట్టు లేకపోతే పామును చంపు అని వస్తుంది అనమాట. నెక్స్ట్ యహమత్ థూకో, థూక్నా అంటే ఉమ్మి వేయడం అనమాట. అంటే ఇక్కడ ఉమ్మి వేయకూడదు. ఎక్కువ మనం వాల్స్ లో చూస్తుంటాం కదా, స్టిక్ చేసి ఉంటాయి. మేరీ బాత్ సును, నా మాట విను. చూడు, ఇందులో చూడ యాడ్ చేస్తాం కదా, జల్దీబాజీ మత్ కరో. జల్దీబాజీ మత్ కరో అంటే తొందరపాటు చేయొద్దు అని. అంటే ఎవరైనా ఏదైనా పని సడన్ డిసిషన్ తీసేసుకుని చేస్తూ ఉంటారు కదా. సో మన వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే జల్దీబాజీ మత్ కరో, అంటే తొందరపడద్దు, తొందరగా చెయ్యొద్దు, ఆలోచించి చెయ్యండి. ఆలోచించి చెయ్యి అంటే మనం ఏం చెప్పచ్చు? సోచ్ కర్ కరో, ఆలోచించి చెయ్యి. సోచ్ సమజ్ కర్ నిర్ణయలో, ఆలోచించి చక్కగా ఆలోచించుకుని అప్పుడు నిర్ణయం తీసుకో అని చెప్పొచ్చు. బాత్ కో సమझो, బాత్ కో సమझो అంటే నేను చెప్పింది అర్థం చేసుకో.
అదే పెద్దవాళ్ళు అనుకోండి బాత్ కో సమझिए. మీరు ఇలా ప్రతి దాంట్లో మీరు చూసుకోవచ్చు ఇలాగా. బాత్ కో సమझिए అంటే మాట అర్థం చేసుకోండి. చెప్పింది ఏంటనేది అర్థం చేసుకోండి. సబ్జీ కాటో. సబ్జీ కాటో అంటే కూరగాయలు కొయ్యాలి అని. అంటే కూరగాయలు కొయ్యి అని ఆర్డర్ ఇవ్వడం ఎవరికైనా. నింబు నిచోడో. నింబు నిచోడో అంటే నిమ్మకాయల్ని నిమ్మకాయ రసం తీయి, నిమ్మకాయ రసం పిండు అని వస్తుంది. సామాన్ మత్ బేచో. సామాన్ మత్ బేచో అంటే సామాన్ అమ్మొద్దు. ఏదైనా అమ్ముతుంటారు ఎవరైనా. సో వాళ్ళకి సలహా ఇచ్చేది ఏంటంటే దీని వాల్యూ పెరగొచ్చు అమ్మకు. సామాన్ మత్ బేచో. బేచన అంటే సేల్ చేయడం అన్నమాట. సేల్ చేయొద్దని. వహాస మత్ కూదో. అక్కడి నుంచి దూకొద్దు. సో ఒకవేళ మీరు నహితో చెప్పాలనుకోండి అవి తర్వాత మళ్ళీ డీటెయిల్ గా చూద్దాం. బట్ నహితో చెప్పాలంటే ఫస్ట్ రావాలి. వెర్బ్ ఏదైతే ఉందో మూల శబ్దం దానికంటే ఫస్ట్ రాయాలి. అక్కడి నుంచి దూకొద్దు. మత్రో. మత్రో అంటే ఏడవద్దు. మత్ హసో నవ్వద్దు. సినిమా మత్ దేఖో. సినిమా చూడొద్దు. సో ఇవన్నీ ఆర్డర్ పదాలే కదా. సో మనం ఏం చేస్తాం, ఈ మూల శబ్దం ఏవైతే ఉన్నాయో దానికి ఓ యాడ్ చేస్తాం. జస్ట్ నేదు యాడ్ చేస్తే మనం ఏదైనా చెయ్యనివ్వు పర్మిషన్ ఇవ్వడానికి వస్తుంది. అదే ఓన్లీ ఓ యాడ్ చేస్తాం అనుకోండి ఎవరికైనా ఆర్డర్ ఎలా ఇవ్వచ్చు అనేది తెలుస్తుంది. ఓకేనా. పానీ మత్ పియో అంటే వాటర్ తాగొద్దు. నయ కప్పుడే మత్ పెహను. కొత్త బట్టలు కట్టుకోవద్దు. పెహన్న అంటే ఏంటి, కట్టుకోవడం. సో పెహన్కి ఓ యాడ్ చేసాం, పెహను. జాకర్ నహాओ. జాకర్ అంటే ఏంటి అసలు, వెళ్ళు అంటే వెళ్ళి వెళ్ళి స్నానం చెయ్యి. ఎవరికైనా వెళ్ళి ఇది చెయ్యి అది చేయమన్నారు అనుకోండి జాకర్. వచ్చి ఆకర్. సో ఇది కూడా మీరు కర్ అని యాడ్ చేసుకుంటే వచ్చి వెళ్ళి ఈ సెంటెన్స్ తయారైపోతాయి. మైదాన్ మే మత్ దౌడో. సో మైదానంలో పరిగెట్టొద్దు. ఓకేనా. ఆర్డర్ ఇవన్నీ. సో దౌడికి ప్లస్ ఓ కలిపాం. కుర్సీ పర్ మత్ బైటో. కుర్సీ పర్ మత్ బైటో అంటే చైర్ మీద కూర్చోవద్దు. ఓకే. కలం ఉద్దర రఖో. సో పెన్ అక్కడ పెట్టు. సో ఓన్లీ మూల శబ్దకి మనం ఓ యాడ్ చేయడం వల్ల మనం ఎవరికైనా ఆర్డర్ ఇవ్వచ్చు ఇలా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలా మిక్స్ చేయొచ్చు అంటే ఎప్పుడైతే ఒకటి వస్తుందో ఓన్లీ వన్ వర్డ్ వస్తుందో అప్పుడు దానికి ఆఓ యాస్టిస్కి యాడ్ చేసేయండి. ఎప్పుడైతే రెండు పదాలు వస్తున్నాయో లైక్ సున్ కరో ఇలాంటి పదాలు ఎప్పుడైతే కర్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు దాంట్లో మిక్స్ చేసేయండి. ఓకేనా. సో మీకు చేస్తూ ఉంటే కానీ మనం ఇంకొకటి చూస్తుంది ఏంటంటే ఎప్పుడైతే టూ వర్డ్స్ వచ్చి మళ్ళీ ఆకారం వస్తుందో అప్పుడు మళ్ళీ యాస్టిస్కి యాడ్ చేసేస్తున్నాం లైక్ సుఖావ్. ఓకేనా. ఇలాగా పెహను. పెహన్ ప్లస్ ఓ పెహను అంటే దీనికి ఆకారం లేదు కదా. సో డైరెక్ట్ మళ్ళీ మనం మిక్స్ చేస్తాం అనమాట. ఆకారం వస్తే లైక్ నహా చూడండి. నహ రెండు అక్షరాలు వచ్చి మళ్ళీ ఆకారం వచ్చినప్పుడు మళ్ళీ యాస్టిస్ గా రాసేస్తున్నాం. సో ఇలా ఎప్పుడైతే ఓన్లీ రెండు వర్డ్స్ అంటే రెండు అక్షరాలు వస్తున్నాయో దానికి మళ్ళీ మిక్స్ చేసేస్తున్నాం లైక్ రక్ బైట్ దేక్ ఇలాంటి శబ్దాలు. సో ఇలా మీరు ఎప్పుడైతే యాడ్ చేసుకుంటారో మూల శబ్దకి ఆ మూల శబ్దకి యాడ్ చేసుకుంటే ఓన్లీ ఆర్డర్ ఎలా ఆర్డర్ ఇవ్వచ్చు అనేది అలాంటి సెంటెన్స్ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ మనం తయారు చేయొచ్చు. సో ఇవన్నీ ట్రిక్స్ అంతే. మనం ఎన్ని ట్రిక్స్ ఎక్కువగా ఫాలో అయ్యి మనం ఎంత ప్రాక్టీస్ చేస్తామో అంత హిందీ మనకి వస్తుంది. అంత ఓన్గా మనం వర్డ్స్ అనేవి తయారు చేయొచ్చు. వర్డ్స్ మీన్స్ సెంటెన్స్ అనేవి తయారు చేయొచ్చు. ఓకే. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రతి వీడియో మిస్ చేయకుండా చూడండి, తప్పకుండా మీకు బెనిఫిట్ అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.